చరిత్రలో ఎందరో ఉంటారు, చరిత్రకారులు కొందరే ఉంటారు. చరిత్రకారుల జీవిత ప్రయాణం, ప్రజాసేవ, వారి సాహసం, లక్ష్యాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. రైతు బాంధవుడుగా, రైతు నాయకుడిగా, పాలనాధ్యక్షుడిగా ప్రజల కష్టాలతో అండగా నిలిచి ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో, ఆర్థిక స్థితిగతులను మార్చడంలో సాహసోపేత నిర్ణయాలతో పాటు మొక్కవోని ధైర్యంతో, నిస్వార్థ సేవతో తాను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకునేందుకు నాడు పాలవీరయ్య చేసిన మహాయాగమే సంగం డైరీ అనే మహావృక్షంగా మారి లక్షల పాడి రైతులకు, వేల మంది కార్మికులకు, వందలాది మంది మహిళల ఉపాధికి, సన్నకారు రైతుల ఆర్థిక స్వావలంబనకు బాసటగా నిలిచిందంటే అది ఆ దార్శనిక నేత స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కృషి ఫలితమే. అదే ఈ ప్రాంత చరిత్రలో చెరగని ముద్ర. అదే చరిత్ర పుటల్లో వీరయ్య చౌదరి పేరును చిరస్థాయిగా నిలిపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 1942లో పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో తులసమ్మ రత్తయ్య దంపతులకు జన్మించారు. వీరయ్య చౌదరి 25 యుక్త వయస్సులోనే 1967లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి గ్రామ సర్పంచ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కేవలం వ్యవసాయంపైనే ఆధారపడే రైతులకు ఆర్థికంగా బలపడేందుకు పాడితోనూ ఉపాధి కల్పించి వారికి ఆర్థికంగా భరోసానివ్వాలని సంకల్పించారు. క్షీర విప్లవ సృష్టికర్త, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అప్పటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ స్వర్గీయ డాక్టర్ కురియన్ గారి సహకారంతో సంగం డైరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాడి రైతులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి సంగం డైరీని ప్రారంభించి పాల వీరయ్యగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1979 నుండి 1985 వరకు, 1992 నుండి 1994 వరకు సుదీర్ఘకాలం సంగం డైరీ చైర్మన్గా పనిచేసి రైతు కుటుంబాల్లో పాడి పరిశ్రమ ద్వారా ఆర్థిక వెలుగులు నింపారు. స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి 1983 నుండి 1985 వరకు, 1985 నుండి 1989 వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1985లో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య చైర్మన్గా, అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారు. సంగం డైరీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేసిన శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు పొన్నూరు ప్రజలకు, గుంటూరు ప్రాంత రైతులకు పాల వీరయ్య అత్యంత ఆప్తుడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెద్ద ఎత్తున అందుతున్న సేవల రూపంలో ఆయన రూపం సజీవంగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు వీరయ్య చౌదరి లక్ష్యాలను నెరవేరుస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు ప్రాణం పోస్తూ, పాడి రైతులకు అండగా ఉంటూ వీరయ్య చౌదరి గారి కీర్తిని పదిలంగా ఉంచారు. ఈ గ్రామీణ ప్రాంతాల రైతు కుటుంబాలు, పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం మరియు ఉపాధి కల్పనలే లక్ష్యంగా శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి లక్ష్యాలు, ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ మన నాయకుడు స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మనందరి పాల వీరయ్య గారి వర్ధంతి నివాళులు. మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా. జోహార్ శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు. ఇదే కదా నీ కదా,
ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా.